ములుగు జిల్లాలో పెద్ద పులి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. తాట్వాయి మండలం బయ్యక్కపేట అడవుల్లో పెద్ద పులి జాడలు కనిపించాయి. పెద్ద పులి పాదముద్రలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. 3 రోజుల క్రితం బయ్యక్కపేట అటవీ ప్రాంతంలోకి పెద్ద పులి ప్రవేశించింది. పెద్ద పులి ఆచూకీ కోసం ముసలమ్మపెంట, వంటివాగు, తూమలవాగు సమీప అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. గుత్తి కోయగూడెం ప్రజలు అడవిలోకి వెళ్లొద్దని అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ములుగు జిల్లాలో పెద్ద పులి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. తాడ్వాయి మండలం బయ్యక్కపేట అడవుల్లో పెద్ద పులి జాడలు కనిపించాయి. రైట్, దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి. సింధు, ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని బయ్యక్కపేట అడవుల్లో పెద్ద పులి జాడ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 3 రోజుల క్రితం బయ్యక్కపేట అటవీ ప్రాంతంలోకి పెద్ద పులి ప్రవేశించినట్టు అధికారులు గుర్తించారు. తాడ్వాయి మండలం బయ్యక్కపేట అడవుల్లో పెద్ద పులి పాదముద్రను అటవీ శాఖ అధికారులు గుర్తించిన తర్వాత చుట్టుపక్కల గ్రామాలు కావచ్చు, గుత్తి కోయగూడ ప్రజలందరినీ అప్రమత్తం చేసి ఎవరు అడవిలోకి వెళ్లొద్దు, ఇక్కడ పెద్ద పులి సంచరిస్తున్నట్టు కూడా ప్రజలకు సమాచారం చేరవేస్తూ అటవీ శాఖ అధికారులు మొత్తం ఆ అటవీ ప్రాంతం అంతా కూడా గాలింపు చర్యలు చేపట్టిన పరిస్థితి కనబడుతుంది. పెద్ద పులి ఆచూకీ కోసం ముసలమ్మపెంట, వట్టివాగు, తూములవాగు, ఇటు బయ్యక్కపేట సమీప అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పెద్ద పులి ఎప్పుడు వచ్చింది, ఎటు నుంచి వెళ్ళినట్టు కూడా ఆ ఏజెన్సీ ప్రాంత ప్రజలంతా భయాందోళన చెందుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆవును హతమర్చినట్టు అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొత్తగూడెం సంబంధించినటువంటి వారంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా ఒంటరిగా అడవిల వైపు వెళ్లొద్దు, కర్రల సాయంతో కావచ్చు గుంపులుగా మాత్రమే అడవిలోకి వెళ్లాలని అటవీ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో మరొకసారి అయితే పెద్ద పులి భయం నెలకొన్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సింధు, థ్యాంక్ యూ తిరుపతి.